కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ని మూసివేయడం జరిగింది. ఇక్కడ కొనుగోలు అనేది జరగలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కొనుగోలు ఉంటుందనే ఒక ఆశాభావంతో నిన్నటి నుండి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ఉల్లిని వ్యవసాయ మార్కెట్కి రైతులు తరలించిన పరిస్థితి. అయితే ఇక్కడ కొంటారా కొనరా అనే ఒక ఆందోళన అయితే రైతుల్లో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వేల క్వింటాల యొక్క ఉల్లి యొక్క మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంది. అయితే ఆ యొక్క ఉల్లి తరలిస్తే తప్ప పూర్తి స్థాయిలో ఏదైతే రైతులు తీసుకొచ్చిన ఉల్లి ఉంటుందో వాటిని ఇక్కడ మార్కెట్ యార్డ్లోకి అనుమతించి కొనుగోలు చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే మంగళవారం రోజున ఈ యొక్క ఉల్లి కొనుగోలు ఉండదు అంటూ ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క తెచ్చిన ఉల్లి అమ్ముడు పోతే పరిస్థితి ఏంటిది, ఆ గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనే యొక్క ఆందోళన అయితే రైతుల్లో నెలకొంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటిది పరిస్థితి, ఏ విధంగా ఉందంటారు? మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న 11 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ అయితే మొత్తం గేట్లు బంద్ చేసినారు, సాయంత్రం విడుదల చేసినారు. ఏమన్నాం పొద్దున్న తిని వచ్చినా కానీ విడుదల లేదు. లోపల వేసుకుని ఇక ప్లేస్కి ఇక్కడ అక్కడ చెప్తున్నారు. మామే తిప్పలబడి మామే సైడ్లోకి వేసుకొని అన్నీ దొబ్బికొని చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అవగాహన ఇక్కడ కొనుగోలు చేసినవి కానీ తీసుకువెళ్తున్నారు, ఖాళీ చేసుకుంటే ప్లేస్ అని వస్తున్నారు. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ప్లస్ పాయింట్. రెండోది కోసిన గిట్టుబాటు ధర కానీ వస్తుండలేదు మాకు. అంటే రేపు మార్కెట్ ఉండదు అంటున్నారు. ఒకవేళ ఈరోజు మీ ఉల్లి కొనుగోలు కాకపోతే పోతుంది మాకు. ఇంకా ఎక్కువ స్టాక్ పరిస్థితి ఇంకా ఘోరం అవుతుంది మాకు. ఎక్కడ వేసుకునే పరిస్థితి కానీ మాకు లేదు. రేపు బంద్ అవుతుంది అంటున్నారు. ఇంకా ఘోరంగా అంటే బయట ఇంకా వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇబ్బందులు మళ్ళీ ఇంకోటి ఇబ్బంది, రేపు బంద్ అంటే చాలా రాంగ్ అవుతుంది సార్. అంటే ఎట్లాంటి పరిస్థితులు అంటారు? అంటే ఎప్పుడు ఇంతకుముందు మీరు చూసారా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండడం? చూడలేదు సార్, ఎన్నడూ చూడలేదు. ఇంత అద్దుమానం మాత్రం ఎన్నడూ కనిపించలే మనకి. మనం కూడా ఇన్ని రోజుల నుంచి పైర్లు పండిస్తున్నాం కానీ ఇప్పుడు అంత అద్దుమానం ఎక్కడ చూడలేదు. కానీ ఉల్లిగడ్డకు మాత్రం కోస్తుంటే కూలీలకి నాళ్ళకి చాలా రైతు మాత్రం చాలా ఇబ్బంది పడి బాధలు పడి పండించుకొని ఇటుకు వచ్చిన తర్వాత నాకు చాలా బాధలు వస్తున్నాయి. దీన్ని ఎట్టనా కానీ ఉల్లిని రైతుకి సాయం చేసి దీన్ని ఏమంటే ప్రభుత్వం 1200 గిట్టుబాటు ఇస్తామంటున్నారు కదా, మరి అది సరిపోతుందా? 1200 ఇచ్చినా కూడా రైతుకైతే గిట్టుబాటు ఏమి లేదు. కానీ మా కులుల ఖర్చుకు వస్తే చాలని తెచ్చుకుంటున్నాం సార్, అంతకు తప్ప ఏమి ఆశ లేదు మాకు దీని మీద. మీరు చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? చూడలేదు సార్, చూడలేదు. ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఉల్లిగడ్డ సనాధ్వం పరిస్థితి ఉంది. ఏడంత పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరి రేపు బంద్ అంటే మళ్ళీ రైతులు ఎక్కడ పోవాలి సార్? మరి మాల్ ఎట్ట పోవాలి, ఎక్కడ పోవాలి? రేపు బంద్ అంటున్నారు కదా సార్. బంద్ అయితే రైతుల పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఏమంటారు అంటే ఎటువంటి పరిష్కారం చేస్తే మీకు బాగుంటుంది అంటారు? మాకు రోజు మార్కెట్ జరిగితేనే పరిస్థితి బాగుంటుంది, మాల్ పోతేనే బాగుంటుంది, రైతులు కూడా బాగుంటుంది. ఈ బందులు చేస్తే మళ్ళీ రేపు ఇబ్బందులు పడితే ఈ మాలు ఎవరు మళ్ళీ తీసుకునే అవకాశం ఉండదు. రోజు వెళ్ళిపోతేనే దీనికి అవకాశం బాగుంటుంది. మా పరిస్థితి, రైతుల పరిస్థితి ఇప్పుడు కూలీ నాళ్ళు మందులు మాకులోకి పెట్టుబడులు పోయినా ఇప్పుడు కోసి మార్కెట్కి వేసుకొచ్చే అవకాశాలు కూడా మాకు గిట్టుబాటుగా అవుతలేవు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, నెల రోజుల పాటు నుండి ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు. మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటారు? ఈ ప్రభుత్వం మామూలుగా 1200 మద్దతు ధరని ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారిని పంపించి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, అవసరమైతే నేను వస్తానని చెప్పిన కొన్ని గంటల తర్వాత 1200 మద్దతు ధర ప్రకటించినాడు. సరే, సంతోషం. చంద్రబాబు నాయుడుకి ఏదో ఒక రైతులకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుందాం. ఎక్కడ కొంటున్నారు? ఆ రోజు ఇచ్చిన రోజు నుంచి 2 రోజులు 48 గంటలైనా కూడా కొనలేదు. మళ్ళీ సాక్షి వాళ్ళు వచ్చి రిపీట్ చేసేంత వరకు మళ్ళీ అధికారులు చలనం లేదు. ఇదే మార్కెట్ యార్డ్ సెక్రటరీని అడిగినాం, మాకు ఇంకా జీవో రాలేదన్నారు. తర్వాత మస రోజు నుంచి కొంటున్నారు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక రోజు ముందే వచ్చి, ముందు రోజు మధ్యాహ్నం వచ్చి, ఈ మధ్యాహ్నం నుంచి ఇక్కడ పడగాపులు కాసి రాత్రి లోపలికి ఇడిస్తే వేసుకోవడానికి బస్తాలు వేసుకోవడానికి స్థలం లేక ఈ నానా ఇబ్బందులు పడి తెల్లవారులు మేల్కొని ఆ సరుకు కావిలి ఉండి తెల్లవారు సరుకు ఉంటే కూడా మళ్ళీ పొద్దున్న బీట్లో గవర్నమెంట్ కర్నూలు మార్కెట్ యార్డ్ వాళ్ళు కొనడంలో చాలా విఫలమైనారు. ఎందుకు అంటే రైతు పంట పండియడానికి రాత్రి పగలు చేనులో ఉండి పనిచేస్తున్నాడు. అయ్యా, రైతు కష్టం వచ్చింది. ఈరోజు అధికారులు 3 బృందాలు 4 బృందాలుగా ఉండి యార్డ్ మొత్తం కొనేయచ్చు.
ఒకటే రోజులో యాడ్ కొనిచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఒకటే ఇప్పుడు లారీలు గవర్నమెంట్ అనుకుంటే కొదవనా మార్కెట్ నుంచి తొలగించడానికి? ఒక బృందం వచ్చి కొంటే ఇంత పెద్ద యార్డులో ఒక బృందం ఎంతమందిని కొంటుంది, ఎంతమంది రైతుల కడ ఉంటుంది? ఇది నామకావాస్కే చేస్తున్నారు. కొంటున్నామంటే కొంటున్నాం. ఒక్కొక్క రైతు వారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 2-3 రోజులు ఇంకొకటి రేపు దసరా పండగ, 2 వారాలు ఉంటే దసరా పండగ. కనీసం కూలీలు ఇంటి చుట్టూ తిరుగుతుంటే కూడా ముఖం తాపించుకుంటున్నారు రైతు. అంటే దొంగన రైతు. రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఏమన్నంటే చంద్రబాబు మద్దతు ధర ఇచ్చినాము అని ఒక షోపిట ఒక బృందం మీరే చెప్పండి. ఇదే యార్డులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్కి 20,000 టన్నుల ఈ యొక్క ఉల్లి అయితే తరలి వచ్చిన పరిస్థితి. ఇక్కడున్న ఉల్లిని బయటికి తరలిస్తేనే ఆ యొక్క ఉల్లిని లోపలికి అనుమతిస్తారు. పూర్తి స్థాయిలో అంటే అధికారులు ఏమాత్రం ఈ యొక్క సరిగ్గా దీన్ని ఆపరేట్ చేయలేకపోతే పూర్తి స్థాయిలో రైతు నష్టపోతారు. ఎందుకంటే పచ్చి పంట కాబట్టి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. రేపు మంగళవారం రోజున ఈ యొక్క ఉల్లి కొనుగోలు ఉండదు అని చెప్పేసి అధికారులు చెప్పడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో ఉల్లి కొనుగోలు జరగాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కనపడుతుంది.